హలో ఫ్రెండ్స్, ఫన్ పటాకా ఫన్నీ క్వశ్చన్స్ ఎపిసోడ్ నెంబర్ 17 ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్. జనరల్గా సండే మండే కంటే ముందు వస్తుంది. మండే సండే కంటే ముందు ఎప్పుడు వస్తుంది? మండే సండే కంటే ముందా? ఎప్పుడు వస్తుంది? వీక్లో 7 days అయిపోయినాక ఆల్రెడీ వస్తుందా? తర్వాత నెక్స్ట్ వీక్ క్యాలిక్యులేట్ చేస్తే వస్తుంది. మండే తర్వాత సండే అంటే ఇంకొక 6 days ఆగాలి. నెక్స్ట్ 6 days తర్వాత వేరే వీక్ ఆలోచించకుండా మనం ముందు రాసినప్పుడు వస్తుంది. నేను బుక్లో సండే రాస్తే సండే వస్తుంది, మండే రాస్తే మండే వస్తుంది రాసుకోవచ్చు. ఆబ్వియస్ అది. నో ఐడియా బాస్. ఇయర్ స్టార్టింగ్ మండేతో స్టార్ట్ అయినప్పుడు మండేతో స్టార్ట్ అయిందంటే ఆ ఇయర్లో సండే కంటే ముందు మండే వస్తుంది. అట్లా కదా, కాన్సెప్ట్ జస్ట్ లాజికల్. ట్యూస్డే వస్తుంది, సన్ వస్తుంది కదా ఆ రోజు డే కదా. సండే తర్వాత మండే, మండే ముందు సండే, మిగతా అన్ని డేస్ని చంపేసేస్తా. రైట్, కిల్ చేసేస్తా. కిల్లరా మీరు? అంతే. చాలా పెద్ద పెద్ద క్వశ్చన్స్ అదే అడుగుతున్నారు బాగా ఫన్నీ క్వశ్చన్స్ అని. క్యాజువల్గా ఎలా వస్తుంది? సూర్యుడు అస్తమిస్తే అండ్ 6 days తర్వాత వస్తుంది. సైన్స్ ఎందుకు? సూర్యుడు అస్తమిస్తే కాదు, ఓకే అట్లా కాదు కానీ మీరు చెప్పే చిలిపిగానే ఉన్నాయి కానీ ఆలోచించడానికి అంత. ట్యూస్డే ముందు మండే, సండే కన్నా ముందు మండే ఎప్పుడు వస్తుంది? సండే తర్వాత కదా మండే, మామూలుగా సండే తర్వాత మండే, ట్యూస్డే అట్లా. కానీ సండే కన్నా ముందు నుంచి బ్యాక్ వెళ్తే వస్తుంది కదా ముందు. బ్యాక్ వెళ్ళకుండా మామూలుగా బ్యాక్ వెళ్ళకుండా అయితే రివర్స్ గేరు, ఫార్వర్డ్ గేర్ కాదు, అట్లా రాదు, కష్టం. అట్లా వస్తుంది. ఒక సిచ్యువేషన్లో వస్తుంది. ఎప్పుడు అనేది మీరు గెస్ చేసి చెప్పండి. ఏం లేదు, క్వశ్చన్స్ అన్ని రాంగ్ అడిగితే మమ్మల్ని చెప్పమంటే ఎట్లా? క్వశ్చన్స్ రాంగ్ కాదు, క్వశ్చన్స్ కరెక్టే. సండే కన్నా ముందు మండే రావడం అనేది ఏ సిచ్యువేషన్లో పాసిబుల్ అయింది? ఎప్పుడు పాసిబుల్ అయింది? చికెన్ తిన్నప్పుడు ఎట్లా అంటే చికెన్ తిన్నప్పుడు మనకి ఎప్పుడు కానీ ఏంది స్పెషల్ అంటారు సండే కూడా. చికెన్ తిన్నప్పుడు మేబీ రావచ్చు అనుకుంటున్నాను. సండే కన్నా ముందు మండే ఎప్పుడు వస్తుంది అంటే డిక్షనరీలో చంపేశారు. డిక్షనరీలో వస్తుందా? ఒక చెరువు దగ్గరికి ఇద్దరు మదర్సు, ఇద్దరు డాటర్సు చేపలు పట్టడానికి వెళ్ళారు. సో వాళ్ళు చేపలు పడుతుంటే వాళ్ళకి 3 చేపలు దొరికినాయి. ఒకటేమో లావుది, ఒకటేమో పెద్దది, ఒకటేమో చిన్నది. 3 చేపలు దొరికినాయి. కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం తలా ఒక చేప పట్టుకొని వెళ్ళిపోయారు. ఇది ఎట్లా పాసిబుల్? లావు చేప ప్రెగ్నెన్సీలో ఉంది అందుకని. ఓకే నైస్. ఇంకా పెద్ద చేప దాంట్లో చిన్న చేప ఉంటుంది, స్టమక్లోనే ఉంటుంది. పెద్ద చేప పిల్లలను పెట్టింది. పెద్ద చేప ఉంది కదా లావు చేప, దానికి ఒక పిల్ల పుట్టింది. పిల్ల కొట్టిందా? ఓకే. ఇప్పుడు క్వశ్చన్లో ట్విస్ట్ ఏంటంటే ఆ 3 చేపలు మగ చేపలే. అన్ని 3 మేలే అంటే ఛాన్స్ లేదంటవా? అక్కడే తినేస్తారు. అది కాదు, ఏం మిగిలింది? ఎక్కడ మిగిలింది? మనకు దొరికినాయి 3. ఇంటికి వెళ్ళేటప్పుడు తల ఒకటి పట్టుకొని వెళ్ళిపోయాను. తినలే, ఇంకా ఇంటికి వెళ్ళి పట్టుకొని అడిషనల్గా బై 3 get 1 ఆఫర్ ఏమన్నా చేపలండి, షాపింగ్ మాల్ మూడు తలలు ఒకరే పట్టుకెళ్ళారు, మిగతా తీసుకెళ్లారు. కట్ చేసి 3 తలలు ఒకరే తీసుకెళ్లారు, మిగతా అందరూ తీసుకెళ్లారు. తలలతో సంబంధం లేదు, చేపనే. తల అంటే నేను తల ఒకటంటే మనిషికి ఒకటని, మనిషికో చేప తీసుకొని వెళ్ళిపోయాను ఇంటికి. అది ఎట్లా పాసిబుల్ అయింది? దొరికినాయి 3 చేపలే కదా. అయితే మీరు అడిగిన క్వశ్చన్లో రాంగ్ ఉంది. క్వశ్చన్లో రాంగ్ ఏం లేదు, ఆన్సర్ ఉంటుంది. క్వశ్చన్ నాట్ పాసిబుల్. ఐ థింక్ నాట్ పాసిబుల్ అయింది. అది ఎట్లా అయింది అనేది మీరు చెప్పాలి, గెస్ చేసి. అంటే వచ్చేటప్పుడు చేప ఫిష్ బొమ్మ కొనుక్కుందాము. బొమ్మ కొనుక్కున్నా? కాదు రాంగ్ ఆన్సర్. బొమ్మ కొనుక్కోలేదు. వాళ్ళిద్దరు కలిపి ఒకటి తీసుకెళ్తే, సపోజ్ ఒక ఫ్యామిలీ ఒకటి తీసుకెళ్తే, చెరో ఇద్దరు ఒక్కొక్కటి తీసుకెళ్తే పాసిబుల్ అవుద్ది. అట్లా కాదు, ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి తీసుకుని వెళ్ళి. ప్రతి ఒక్కరంటే ఐ కాంట్. గ్రాండ్ మదర్ అండ్ డాటర్ ముగ్గురు వచ్చారు. కరెక్ట్ ఆన్సర్. 2 మదర్లు 2 డాటర్లు అని చెప్పిన. వాళ్ళు ముగ్గురే, పాప, వాళ్ళమ్మ, వాళ్ళమ్మ.